విజయవాడలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజ్లో ఆ కథ మొదలైంది. ఉదయం సూర్యరశ్మి హాస్టల్ భవనాల మధ్య నుంచి లోపలికి జారుకుంటూ కొత్త రోజు ప్రారంభమైందని చెప్పినట్లుగా అనిపించేది. ఆ క్యాంపస్లో అందరూ తెలిసిన ఇద్దరు, అర్జున్ మరియు శ్రావ్య. అర్జున్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అతను చాలా సైలెంట్గా ఉండేవాడు, కానీ అతని ఆలోచనలు చాలా లోతుగా ఉండేవి. శ్రావ్య 2వ సంవత్సరంలో కొత్తగా చేరింది. ఆమె నవ్వులో ఒక వెచ్చదనం, మాటల్లో ఒక స్పష్టత ఉండేది. మొదట్లో వాళ్ళు ఇద్దరు పరాయి వాళ్ళిలా ఉండేవారు, కానీ ఒక గ్రూప్ ప్రాజెక్ట్ వాళ్ళను దగ్గర చేసింది. లైబ్రరీలో కలిసి కూర్చొని చదువుకుంటూ మధ్యలో చిన్న చిన్న మాటలు, టీ బ్రేకుల్లో నవ్వులు, ఇలా వాళ్ళ మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. అర్జున్కి శ్రావ్యతో మాట్లాడుతుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. శ్రావ్యకి అర్జున్లో ఉన్న ప్రశాంతత చాలా నచ్చింది. ఒక సాయంత్రం కాలేజ్ వెనుక ఉన్న గార్డెన్లో ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నారు. గాలి మెల్లగా వీచుతోంది. శ్రావ్య జుట్టు ముఖం మీదకి వస్తుంటే అర్జున్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఏం చూస్తున్నావు అని శ్రావ్య నవ్వుతూ అడిగింది. అర్జున్ కొంచెం సంకోచంతో నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అన్నాడు. ఆ మాటకి శ్రావ్య ముఖంలో చిన్న సిగ్గు కనిపించింది. ఆ రోజు తర్వాత వాళ్ళ మధ్య దూరం తగ్గిపోయింది. మెసేజ్లు, లేట్ నైట్ కాల్స్, చిన్న చిన్న గొడవలు, వెంటనే సర్దుకుపోవడం, ఇలా చెప్పకుండానే ప్రేమలో పడిపోయారు. ఒక వర్షపు రోజు కాలేజీకి సెలవులు ప్రకటించారు. చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు, కానీ శ్రావ్య, అర్జున్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. వర్షం పడుతూనే ఉండగా క్యాంటీన్ దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. క్యాంటీన్ ఖాళీగా ఉంది. విండో పక్కన కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. మెరుపులు, గర్జనలు వినిపించగానే శ్రావ్య కొంచెం భయపడి అర్జున్ దగ్గరికి చేరింది. ఆ క్షణంలో అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె వెనక్కి తగ్గలేదు, బదులుగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ క్షణం వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనది. అర్జున్ తన మనసులోని భావాలను చెప్పాడు. నువ్వు లేకుండా నేను ఊహించలేను అన్నాడు. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పింది. ఆ రోజు వాళ్ళు ప్రేమికులయ్యారు. రోజులు గడిచాయి. వాళ్ళ మధ్య ప్రేమ మరింత గాఢమైంది. చిన్న చిన్న హగ్గులు, కలిసి నడవడాలు, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఇవన్నీ వారి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఒకసారి కాలేజ్ ఫెస్ట్ సమయంలో అర్జున్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్న గెట్ టుగెదర్లో కలిశారు. రాత్రి ఆలస్యమైంది. హాస్టల్ గేట్లు మూసేశారు. అర్జున్ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ ఫ్లాట్లో నిశ్శబ్దం ఎక్కువగా ఉంది. అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అర్జున్, శ్రావ్య మాత్రం హాల్లో కొద్దిసేపు కూర్చున్నారు. ఆ రాత్రి వాళ్ళకి చాలా భావోద్వేగంగా అనిపించింది. నెలలుగా పెరిగిన నమ్మకం, ప్రేమ అన్నీ ఆ క్షణంలో కలిసిపోయాయి. శ్రావ్య కొంచెం సందేహంగా మనం ఇలా ఇద్దరం దగ్గర అవ్వడం సరేనా అని అడిగింది. అర్జున్ కళ్ళలోకి చూసి నువ్వు సంతోషంగా సౌకర్యంగా ఉంటేనే అన్నాడు. నేను నిన్ను గౌరవిస్తాను అన్నాడు. ఆ మాటలు శ్రావ్య మనసులో నమ్మకం నింపాయి. ఆ రాత్రి వాళ్ళు ఒకరికొకరు మరింతగా దగ్గరయ్యారు. అది కేవలం ఆకర్షణ వల్ల తీసుకున్న నిర్ణయం కాదు, వాళ్ళ మధ్య ఉన్న నమ్మకం, ప్రేమ వల్ల వచ్చింది. కొన్ని వారాల తర్వాత శ్రావ్య ప్రవర్తనలో మార్పు అనిపించింది. అలసట, మౌనం ఇవి ఎక్కువయ్యాయి. అర్జున్ గమనించాడు. ఒకరోజు ఆమె అర్జున్ని తీసుకుని నాకు ఒక విషయం చెప్పాలనిపించింది, నేను ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అర్జున్ షాక్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకొని మన ఇద్దరం కలిసి ఎదుర్కొందాం, నువ్వు ఒంటరిగా లేవు అని అన్నాడు. శ్రావ్య కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. డాక్టర్ వద్ద చెక్ చేయించుకుంటున్నప్పుడు అది నిజమే అని తెలిసింది. ఆ క్షణం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భయం, సందేహం, ఒత్తిడి అన్నీ ఒకేసారి వచ్చాయి, కానీ వాళ్ళు ఒకరికి ఒకరు అండగా నిలిచారు. అర్జున్ బాధ్యత తీసుకున్నాడు. భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ కష్టంగానే అనిపించాయి, కానీ ప్రేమ వల్ల ధైర్యం వచ్చింది. చాలా ఆలోచనల తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. జీవితాన్ని కలిసి ఎదుర్కోవాలి అని. ప్రేమ అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉంటుందని వాళ్ళకి అర్థమైంది. కాలేజీలో మొదలైన ఆ స్నేహం ఒక గాఢమైన ప్రేమ కథగా మారింది. తప్పులు జరిగాయి, కానీ వాటి ద్వారా వారు ఎదిగారు. ప్రేమ వాళ్ళను కలిపింది, బాధ్యత వాళ్ళను బలంగా మార్చింది. ఆ కథలో ప్రేమ ఉంది, బాధ ఉంది, నిజాయితీ ఉంది, ముఖ్యంగా ఒక నిజమైన బంధం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.
నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.